शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించ నా వ్యూస్ అందరికీ నమస్కారం. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా సూళూరుపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మేమందరం కలిసి ఈరోజు లక్ష దీపోత్సవం జరుపుకుంటున్నాము. మా వ్యూవర్స్ అందరికీ కూడా మేము చేసిన డెకరేషన్స్ ఒక్కొక్కటిగా అన్ని వివరిస్తాము. సో ప్లీజ్ వాచ్ మీ. స్టార్ట్. మొట్టమొదటి డెకరేషన్గా ఈసారి స్పెషల్గా మేము కేదార్నాథ్ జ్యోతిర్లింగం తయారు చేస్తాము. అది వివరిస్తాము, చూడండి. ముందుగా కేదారేశ్వరంలో ఉన్నట్టుగా ఫ్లెక్సీ వేసాం వెనకాల మంచు కొండల్లాగా. ఆ తర్వాత కేదారం టెంపుల్ తయారు చేసాము. చుట్టుపక్కంతా కూడా మంచు కొండలు, రాళ్ళు అవన్నీ ఉన్నట్టుగా చేసి సెంటర్లో మేము కేదారేశ్వర స్వామిని మేమే తయారు చేసాము. ఇక్కడ మందాకిని రివర్ కూడా పెట్టాము. ఇది కేదారేశ్వర సెట్టింగ్. రెండవ డెకరేషన్గా ఈరోజు మంగళగౌరి పెట్టాము. మంగళం ఇవే మంగళగౌరి అన్నట్లుగా, అంటే మన స్త్రీలకు ముఖ్యమైనది ముత్తైదు ధనంతో ఉండడమే కదా. సో అందుకని ఆ ముత్తైదు స్త్రీకి కావాల్సిన మంగళ ద్రవ్యాలన్నీ, అంటే తమలపాకులు, ఒక్కపొడులు, కుంకాలు, పసుపు, రవిగుడ్డలు, గాజులు ఇవన్నీ పెట్టి అమ్మవారికి ఇక్కడ అలంకారం చేసాము. కలశాలన్నీ పెట్టి. ఇది రెండవ డెకరేషన్. మూడవ డెకరేషన్గా ఈసారి తిరుతణి కొండ పెట్టాము. తిరుతణి సుబ్రహ్మణ్య స్వామి కొండని డెకరేట్ చేసాము. మేమే వారం రోజుల ముందు కొండ తయారు చేసి దాంట్లో రాగులు చల్లి ఆ మొలకలు ఎత్తేటట్టు పెట్టాము. అందులో దానిపైన సుబ్రహ్మణ్య స్వామి పెట్టి, ఆయనకు వెట్టివేలు మురుగన్ కదా, అందువల్ల ఆయనకి వేలాయుధం పెట్టి నెమళ్ళన్నీ పెట్టి పూలతో డెకరేషన్ చేశాము. సాయంకాలంగా ఈ దీపాలన్నీ వెలిగిస్తాం. ఇది మూడవ డెకరేషన్. ఇప్పుడు నాలుగవ డెకరేషన్గా మేము పాండురంగ స్వామి డెకరేషన్ పెట్టాము. పాండురంగ స్వామి, ఆయన సతీమణి రుక్మిణీదేవి పెట్టాము. అవన్నీ ఫ్లవర్ డెకరేషన్లో పెట్టాము. విఠల విఠల పాండురంగ అంటూ చక్కగా భజన చేస్తూ అది అలంకారం చేశాము. ఇవి చూడండి. ఐదవ డెకరేషన్గా ఈసారి ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం పెట్టాము. శివయ్య ఒక అవతారాల్లో అర్ధనారీశ్వర యొక్క అవతారం చాలా ముఖ్యం కదా. సతీమణికి ఈక్వల్ భాగం ఇచ్చారు కదా, సో ఆయన్ని మనం మర్చిపోలేము ఆ ఒక్క విషయము. అందుకని అర్ధనారీశ్వర రూపం పెట్టి ఆ అర్ధనారీశ్వరికి కూడా ఆ పూలు కూడా మేము 2 కలర్సే యూజ్ చేసి ఎల్లో, రెడ్ పెట్టాము. శివయ్యకు ఇష్టమైనది పసుపు రంగు, అమ్మవారికి ఇష్టమైనది ఎరుపు రంగు కాబట్టి ఆ 2 రంగులు కలిపి మొత్తం డెకరేషన్ అలా చేసాము. ఇది అర్ధనారీశ్వర డెకరేషన్. వ్యూవర్స్, ఇప్పుడు 6వ డెకరేషన్గా జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి కదా శివయ్యది. సో ఆ జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ ఇక్కడ ఒక ఫ్లెక్సీలాగా పెట్టి దానికి అన్ని కలర్స్తో మేము డెకరేషన్ చేసాము. ఇది 6వ జ్యోతిర్లింగ డెకరేషన్. మా డెకరేషన్లో 7వది ఫైనల్ డెకరేషన్గా శివ కుటుంబాన్ని పెట్టాము. ఇందులో శివయ్య, అమ్మవారు,
సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, సో వాళ్ళ ఫ్యామిలీగా పెట్టి శంభో శంకర శరణు శరణు అన్నట్టుగా మేమందరం వేడుకున్నాము ఈ డెకరేషన్తో. జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని డెకరేషన్స్ చూశారు కదా. ఈవినింగ్ మేమందరం కలిసి దీపాలు పెడతాము. దీపాలు పెట్టిన తర్వాత ఇంకా మా డెకరేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. అవి అన్నీ మళ్ళీ అందరూ ఒకసారి చూస్తారు. రండి, స్టార్ట్ అండి. ఈరోజు సాయంకాలం జరగబోయే శివపార్వతుల కళ్యాణంలో మా శివయ్య, మా పార్వతీదేవి ఇద్దరూ రెడీ అయిపోయారు. కళ్యాణానికి రెడీగా ఉన్నారు. మరి మీరు వీక్షించడానికి రెడీయా? స్టార్ట్. ఈరోజు సాయంకాల దీపోత్సవంలో మేము శివపార్వతులకి కళ్యాణం చేస్తున్నాము. ఆ కళ్యాణంలో అమ్మవారికి పెళ్లి కూతురుగా అలంకారం చేస్తున్నాము. అది కూడా అందరు వీక్షించండి.